ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో శ్రీ నీలం సంజీవరెడ్డి గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ నీలం సంజీవరెడ్డి గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అధిష్ఠించిన రాయలసీమ తెలుగు బిడ్డ శ్రీ సంజీవరెడ్డి గారు మే 19, 1913లో అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాజకీయంగా తాను నమ్మిన సిద్ధాంతాలకు, నైతిక విలువలకు జీవితాంతమైన కట్టుబడి ఉన్నారు. అనుకున్నది సాధించేదాకా అవిశ్రాంతంగా శ్రమించే విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. భారతదేశానికి 6వ రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికైనారు. పదవుల కోసం ఆయన ఏనాడు ఎగబ్రాకలేదు. పదవులే ఆ మహానాయకుడు వెతుక్కుంటూ వచ్చాయి అనవచ్చు. 1931లో జరిగిన శాసన ఉల్లంఘన ఉద్యమం ద్వారా ఆయన దేశ రాజకీయాల్లో ప్రవేశించారు. యూత్ కాంగ్రెస్లో చురుకైన పాత్ర నిర్వహించారు. 1936లో ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికైనారు. ఆ పిదప అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కూడా అలంకరించారు. శ్రీ నీలం 1949లో ఐక్య మద్రాసు రాష్ట్రంలో కుమారస్వామి రాజా మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1952లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1953లో శ్రీ టంగుటూరి ప్రకాశం గారి మంత్రివర్గంలో, 1955లో శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా శ్రీ నీలము సంజీవరెడ్డి పనిచేశారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక సమస్య ఎదురైనప్పుడు తనకంటే ఉన్నతుడైన శ్రీ టంగుటూరి ప్రకాశం గారే ఆ పదవికి అర్హుడని ప్రకటించి, తనకు అవకాశం ఉన్నా స్వయంగా పోటీ నుంచి తప్పుకొని ముఖ్యమంత్రి పదవిని వద్దన్న నిజాయితీపరుడు, త్యాగశీలి శ్రీ నీలం 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం రాష్ట్ర ప్రప్రథమ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1956 నవంబర్ 1 నుండి 1959 డిసెంబర్ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగార్జున సాగర్ డ్యాము నిర్మాణానికి, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రము, తుంగభద్ర ఎగువ కాల పథకము, వంశధార, పోచంపాడు పథకాలు, రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు, ఇలా ఎన్నో భారీ పథకాలకు, ప్రాజెక్టులకు శ్రీ నీలం శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించి వికేంద్రీకృత పాలనకు నాంది ప్రస్థాపన చేశారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఏర్పాటు, అనంతపురంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటులో శ్రీ నీలం పాత్ర మరువరానిది. అయితే రాష్ట్రంలో బస్సులను జాతీయం చేసే అంశంపై సుప్రీంకోర్టు తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిందని తెలిసిన మరుక్షణంలోనే శ్రీ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, శ్రీమతి ఇందిరాగాంధీల కేంద్ర మంత్రివర్గంలో చేరి పనిచేశారు. 1967లో లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2 ఏళ్లకు అంటే ఆగస్టు 1969లో భారత రాష్ట్రపతి పదవికి పోటీలో నిలబడాల్సి రావడంతో స్పీకర్గా రాజీనామా చేశారు. లోక్సభ స్పీకర్గా సమున్నత పార్లమెంటరీ సంప్రదాయాలకు శ్రీ రెడ్డి గారు ఎంతో వన్నె తెచ్చారు. పలు వివాదాస్పద వ్యవహారాలు, సంక్షోభిత సమయాల్లో సహితం ఊగిసలాట ధోరణి ప్రదర్శించని స్థితప్రజ్ఞుడుగా ఖ్యాతి గడించారు ఆయన. భారత రాష్ట్రపతి పోటీలో అధికార పార్టీ అభ్యర్థిగా శ్రీ నీలం ఉన్నారు. ఆనాటి ఉపరాష్ట్రపతి శ్రీ వరాహగిరి వెంకటగిరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇది భారత రాజకీయ చరిత్రలోనే గొప్ప అధ్యాయం. ఎవరూ ఊహించని రీతిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో శ్రీ నీలము ఓటమి చవి చూశారు. శ్రీ వివి గిరి ఎన్నికైనారు. వరాహగిరి వెంకటగిరి గారు 1969-77 సంవత్సరంలో శ్రీ రెడ్డి రాజకీయ గ్రహణము అనుభవించారు అనొచ్చు. 1971 పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం శ్రీ రెడ్డి గారికి లేకున్నా కొంతమంది మద్దతుదారుల ప్రోద్బలంతో అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన సొంత మనుషులు అనుకున్న వాళ్లే చివరి నిమిషంలో శ్రీ నీలంను వ్యతిరేకించారు అంటారు. దీంతో తన సమీప ప్రత్యర్థి శ్రీ అయ్యప్పరెడ్డి గెలుపు పొందారు. శ్రీ నీలం మరోమారు ఓటమి పాలైనారు. ఆ పిదప జయప్రకాష్ నారాయణ చేపట్టిన ఉద్యమంలో సంజీవరెడ్డి కీలక పాత్ర పోషించారు.
1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత 1977లో జనవరిలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్యపై అధిక మెజారిటీతో గెలుపొంది లోక్సభ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. 1977 ఫిబ్రవరిలో అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణించడంతో చరణ్ సింగ్ చొరవ తీసుకొని రాష్ట్రపతి పదవికి శ్రీ సంజీవ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. అయితే శ్రీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తప్ప రాష్ట్రపతి పదవి అభ్యర్థిత్వాన్ని స్వీకరించనని ప్రకటించారు. ఆనాటి ప్రధాని మొరార్జీ ఇందుకు అంగీకరించారు. శ్రీరెడ్డి గారు భారత 6వ రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1977 జూలై 25న భారత రాష్ట్రపతిగా శ్రీ నీలం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం దేశ చరిత్రలోనే ప్రప్రథమం. జూలై 1977 జూలై 1982 వరకు భారత రాష్ట్రపతిగా ఉన్న శ్రీ నీలము తన రాజనీతిజ్ఞతో ఎన్నో క్లిష్ట సమస్యలను ఎదుర్కొన్నారు. ఆయన హయాంలో శ్రీ మొరార్జీ, శ్రీ చరణ్ సింగ్, శ్రీమతి ఇందిరాగాంధీలు ప్రధానమంత్రులుగా ఉన్నారు. భారత రాష్ట్రపతిగా తాను ఎదుర్కొన్న క్లిష్ట సమస్యలు మరే ఇతర దేశ అధ్యక్షుడు ఎదుర్కొని ఉండడని శ్రీ నీలం అనేవారు. గ్రామ స్థాయి నుండి దేశ అధ్యక్ష స్థాయికి ఎదిగిన శ్రీ సంజీవ్ రెడ్డి నేటి యువతకు ఆదర్శం. శ్రీరెడ్డి తన 83వ ఏట జూన్ 1, 1996న బెంగళూరులో మరణించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీ వివి గిరిల తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్రపతి పదవి అలంకరించిన వారిలో శ్రీ సంజీవ్ రెడ్డి తెలుగు వారందరూ గర్వించదగ్గ రైతు బిడ్డ, అత్యంత నిరాడంబరుడు, నిగర్వి. ఈ మహనీయుని జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం భారీ నీటి పారుదల విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీ నీలం సంజీవరెడ్డి పేరు పెట్టారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీ సంజీవ్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు, వస్తువులతో హైదరాబాద్లో మ్యూజియం ఏర్పాటు చేస్తామని, ప్రతి సంవత్సరం 5 ఆదర్శ రైతులకు శ్రీ సంజీవ్ రెడ్డి స్మారక అవార్డులు అందిస్తామని ప్రకటించారు. శ్రీ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా శ్రీ నీలం విగ్రహం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదన పంపారు. యావత్తు దేశం గర్వించదగ్గ ప్రముఖ నాయకుల్లో ఒకరైన సంజీవ్ రెడ్డి మరణంతో ఆంధ్రదేశము ఒక మహోన్నత నాయకుడిని కోల్పోయింది. హరి ఓం తత్సత్.